శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనాలు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి. కావాలంటే పంపిస్తాము. సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి, లేదంటే చేయకండి. ఈరోజు నేను చూపించబోయేది చెట్టుమూలిక ఏదంటే తామర పువ్వులు. చూడండి, ఇదంతా మొత్తం అంతా వనంలాగా ఉంటుంది. ఇదంతా మొత్తం ఉండదు చూడండి పూర్తిగా. ఈ ఒక తామర దేనికోసం పనిచేస్తుందంటే ఇది లక్ష్మీప్రదం అనమాట. దేవతలు పీఠం అనమాట. దీని లోపల పీఠం లాగా వస్తుంది. దాని మీద కూర్చొని మన ఫోటోలంతా చూసింటాము. ఇది లక్ష్మీప్రదం కాబట్టి దీంట్లో ఎతకొచ్చి భగవంతుడిని కూర్చొని అంతే, ఇంకేమి కాదు. కారణం ఏమంటే దీని నుంచి చాలా వరకు ఇంట్లో దోషాలు పోతాయండి. కారణము ఎలాగంటే చెప్తాను. ఈ ఒక్క తామర తూండ్లు అంటాం. దీన్ని మనము ఎండబెట్టాలి. ఎండబెట్టి చూడండి, దీన్ని తుంచితే నారలాగా వస్తుంది. చూడండి, ఈ నార వస్తుంది కదండి. ఈ నార ఎప్పుడు మనకి ఇదవుతుందంటే ఎండాలి. ఇది ఎండిన తర్వాత కాస్త ఊరికి అట్లా కొట్టేసామనుకోండి, మొత్తం పొట్టంతా రాలిపోతుంది. ఈ నార అనేది మనకు క్లియర్గా వస్తుంది. ఈ నారను మనం ఏం చేయాలంటే దాన్ని అలాగే పెట్టుకొని ఒత్తిలాగా పేడుకోవాలి. ఒత్తిలాగా పేడుకొని ప్రతినిత్యము మనము నెయ్యి, వెండి దీపం పెట్టుకోవాలి. వెండి దీపం పెట్టుకొని స్వచ్ఛమైన గోనెయ్యి అంటే గోఘృతం ఉంటారు, పాలు నుంచి తీసిండేది. ఆ పాలు మనకు నాటు ఆవు నెయ్యి అయితే మాత్రమే శ్రేష్టంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేటవన్నీ కాస్త అన్నీ మిక్సింగ్ అయిపోయినాయండి, పాకెట్లన్నీ వచ్చేసి. దాని నుంచి మనం ఏం చేయాలంటే నాటు ఆవు నెయ్యిని సేకరించుకొని దాన్ని వెండి దీపంలోకి ఈ నారను మనం పెట్టాలి. పెట్టి ఇది వత్తిలాగా పేని దాంట్లో పెట్టి ప్రతినిత్యము దేవుని ముందర మరియు వాకిట్లో మన ద్వారవాకిలు అంటాం కదండి. ఫస్ట్ వచ్చే సింహద్వారం అని పిలుస్తుంటాం. సింహద్వారములో ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి, వాళ్ళిద్దరూ అక్కడొచ్చి వాకిల్లో పెట్టేది ఎందుకంటే ద్వారపాలకులు అక్కడ ఉంటారని. సింహద్వారములో ద్వారపాలకులు అక్కడ ఉంటారని వాళ్ళకి ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి దేవుని ముందర ఒక దీపం వెలిగించామనుకోండి. ప్రతిరోజు ఇలా చేస్తూ వస్తే ఇంటిలో దోషాలు, ఎలాంటి దోషాలైనా కానీ, భార్యాభర్తలు గొడవలు కావచ్చు, లేదా ఇంట్లో పిల్లల గొడవలు కావచ్చు, ఇంట్లో సరిగా చదువుకోవడం కాకుండా ఇంట్లో ఏదో ఒకటి చిరాకులు పడటం, అదే కాకుండా ఇంట్లో చాలామంది రోగాల బాధతో పడుతుంటారు. అది వాస్తు సమస్య అని కొంతమంది అంటారు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటుంటారు. కానీ అది కాదు, ఇంట్లో దోషాలు. ఇప్పుడు మన పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, పెరట్లోనే అవుట్ సైడ్ నుంచి మనం అవతల తిరుక్కొని వచ్చామనుకోండి, పెరట్లో నీళ్ళు ఉండేవి. చేతులు కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోవడమే. అది పోయేదే కాకుండా షూలతో సమేతం షూలు చెప్పులు వేసుకొని లోపల దూరతా ఉండడమే. ఇలాంటి సమస్యలతో ఉండేటప్పుడు ఈ రోడ్డింటి పోయేది దుష్టశక్తులు కొన్ని ఉంటాయి. వెనకంటే వస్తున్నప్పుడు మనం చేతులు కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళామనుకోండి, అది అక్కడే ఆగిపోతాయి. కొంతమంది నీళ్లు చల్లుకునేవాళ్ళు మన నెత్తిన చల్లుకొని అవతల పోతారు. ఏమంటే ఏదన్నా దోషాలు ఉంటే అక్కడే వెళ్ళిపోని. కానీ మనం ఏం చేస్తున్నాం, నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతే ఆ దోషాలు, ఈదిలో ఉండే దోషాలన్నీ ఇంట్లో ఉంటాయండి. అలా వచ్చి మనం ఇంటి లోపలికి పోతానే ఎదురుగా వచ్చే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరో చిరాకు పడుతూ ఉంటారు. కారణం ఏమిటి, ఇక్కడున్న దోషం అన్నమాట. దాన్ని పాజిటివ్, నెగిటివ్ అనే 2 రకాలు ఉంటాయి. నెగిటివ్ అనేది మన వెనకంటే వచ్చినప్పుడు ఇంట్లో అంతా నెగిటివ్గానే ఉంటుంది. పాజిటివ్ అనేది అక్కడే మనం నెగిటివ్ని వదిలేసి పాజిటివ్ని ఇంట్లో తెచ్చుకున్నామనుకోండి, ఇంట్లో సుఖ శాంతులతో నెమ్మదిగా ఉంటారు. ఇలాంటి సమస్యలతో ఎవరు బాధపడుతూ ఉండే వాళ్ళైనా సరే ఈ ఒక్క నారను ఎండబెట్టుకోండి. ఎండబెట్టి కాస్త కొట్టారంటే నారలాగా వస్తుంది. దాన్ని ఒత్తిపేడి దీపంలో పెట్టి నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి వేసి ప్రతిరోజు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న ఏదే గ్రహ దోషాలు కావచ్చు పోతూ ఉంటాయి. అలాగే నేను చాలా వరకు వీడియోలో చూపించాను, పంచధూపాలని చెప్పాను. అలా మీకు దొరకలేదంటే ఆ పంచధూపాలు చేసుకోవచ్చు. అలా మీకు అది కూడా దొరకదు సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, దానికి తగువైన ధూపం ఒకటి ఉంటుంది మా దగ్గర, పంపిస్తాను. దాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్లు మీ ఇంట్లో ధూపం వేసుకుంటూ వచ్చారనుకోండి, సంకల్పం చేసుకొని కంపల్సరీ మీకున్న ఆ గ్రహగతులు కావచ్చు, వ్యాపారాలు, వ్యవహారాలు ఏదే కావచ్చు. మీరు ఆఫీసులకు వెళ్తారు, అక్కడ చిరాకులు పడుతుంటారు. వ్యాపారాలకు వెళ్తారు, బిజినెస్లు కాకుండా పోతాయి. ఇలాంటి సమస్యలు ఏదైనా కానీ మీకు ఆ సమస్య నుంచి పరిష్కారం అవుతుంది అని తెలియజేస్తూ ఈ ఒక వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.